ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లింక్ అయితే ఇస్తాను నేను. సో మీరు ఆ లింక్ ద్వారా అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ వర్క్ ఏంటిదంటే డేటా అనలైజ్ చేయాలి మీరు, ఇక్కడ ఎక్సెల్ షీట్ చేయడం రావాలి, అండ్ మీకు అయితే కంప్లీట్గా ల్యాప్టాప్ అండ్ మీకు సిస్టమ్ అనేది యూజ్ చేయడం అయితే రావాలి. మీరు మొబైల్ ద్వారా అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఫ్రెషర్స్ అయితే మంచిగా మీరు స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు ఈ జాబ్లో అయితే. ఈ కంపెనీ వచ్చేసి నెక్సోరా కంపెనీ అండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి కంప్లీట్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23rd వరకు, జూలై అండి, 7th మంత్. ఈ మంత్ మీరు 23rd వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ పోస్టింగ్ అనేది మీకు ఉండదన్నమాట, క్లోజ్ అయిపోతుంది వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవడానికి. సో 23rd లోపు ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లింక్ అయితే ఇస్తాను నేను. సో మీరు ఆ లింక్ ద్వారా అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ వర్క్ ఏంటిదంటే డేటా అనలైజ్ చేయాలి మీరు, ఇక్కడ ఎక్సెల్ షీట్ చేయడం రావాలి, అండ్ మీకు అయితే కంప్లీట్గా ల్యాప్టాప్ అండ్ మీకు సిస్టమ్ అనేది యూజ్ చేయడం అయితే రావాలి. మీరు మొబైల్ ద్వారా అయితే వర్క్ అయితే చేసుకోలేరు. సో మీకు సిస్టమ్, ల్యాప్టాప్ ఖచ్చితంగా అయితే ఉండాలి, అండ్ వైఫై కూడా ఉండాలన్నమాట మీరు ఈ వర్క్ చేయడానికి అయితే. ఇంకా మీరు అప్లై చేయడానికి మీరు రిజ్యూమ్ అయితే మీరు ప్రాపర్గా అయితే పెట్టుకొని క్లియర్గా మీరు చెక్ చేసుకొని జాబ్కి అయితే అప్లై చేసుకుని, ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగానే అండి. ఇందులో అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటుందన్నమాట ఇందులో అయితే. అండ్ మీరు అప్లై చేసే ముందు అయితే మీరు ఇది అఫీషియల్ వెబ్సైటా కాదా అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. కొన్నిసార్లు ఏంటంటే నేను లింక్ ఇచ్చిన తర్వాత మీకు వేరే లింక్స్ మీరు ఓపెన్ చేసి ఉంటారు కదా. సో మీకు డేటా స్లో ఉండడం వల్ల మీకు ఆ లింకే ఓపెన్ అవుతుంది. కానీ సో మీరు ఫ్రెష్గా ఇప్పుడు ఏదైతే మీరు లింక్ ఓపెన్ చేస్తారో అది ఓపెన్ అవ్వదు కాబట్టి సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే మీరు ఇక్కడ ఉన్న నెక్సోరా కంపెనీ లింకేనా కాదా అనేసి చెక్ చేసుకొని రిజ్యూమ్ ప్రాపర్గా ఉందా అని చూసుకొని అప్లై చేసుకోండి. 23rd వరకే ఉంది, మిస్ చేసుకోకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇంట్లో కూర్చొని మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఇంకా ఈ జాబ్కి అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఏంటంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఎవరైనా మనీ అడుగుతున్నారంటే సో ఇంకా దాని గురించి అయితే మీరు అవాయిడ్ చేయండి. మనీ డిమాండ్ చేశారంటే అది ఖచ్చితంగా స్కామ్ ఉంటుంది. మీరు మనీ ఎవరైనా అడిగారనుకోండి, ఇంకా మనీ ఇవ్వడం కానీ మీరు వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ చేయడం, వాళ్ళు స్కానర్ పెట్టారు ఆ స్కానర్కి మనీ పే చేయడం, ఇలాంటివి అయితే అస్సలు చేయకండి. అదంతా స్కామ్ అండి. ఎవరైతే మధ్యలో మీకు హెచ్ఆర్ కాంటాక్ట్ అవుతారు, సో వాళ్ళ కోసం మీకు కాంటాక్ట్ చేయాలంటే మీరు అమౌంట్ అనేది పే చేయాలి. ఇలాంటివి అయితే అడిగారు అనుకోండి, వాళ్ళని అయితే స్కిప్ చేయండి. ఇంకా వాళ్ళు స్కామ్ చేస్తారు, మీకు అమౌంట్ తీసుకుంటారు కానీ మళ్ళీ మీకు టచ్లో ఉండరు, అంటే కాంటాక్ట్లో ఉండరు అనమాట. సో రీసెంట్గా అయితే మన సబ్స్క్రైబర్స్కి అయితే 250 రూపీస్ మనీ అయితే అడిగారంట. సో మీషో రీసేలింగ్ గురించి వీడియో అయితే నేను పోస్ట్ చేశాను కదా. సో అందులో అయితే కామెంట్ అయితే చేశాను, సిస్టర్ ఇలా 250 రూపీస్ మనీ అడుగుతున్నారు అనేసి. అది స్కామ్ అని నేను కామెంట్ అయితే చేశాను, రిప్లై ఇచ్చాను నేను. సో ఇలా ఎవరైనా సరే అండి, ఏ వెబ్సైట్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే మనీ అడిగితే మాత్రం అవాయిడ్ చేయండి. అది ఖచ్చితంగా స్కామ్ అనేసి మీరు గుర్తించండి ఇట్లా మనీ అడిగారనుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మీరు నెక్సోరా కంపెనీలో అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ కంపెనీ లొకేషన్ వచ్చేసి మీకు బెంగళూరులో ఉంటుందండి కంపెనీ వచ్చేసి. అండ్ మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునేది కదా. సో మీరు ఆఫీస్కి వెళ్ళి చేయాలి అలాంటిది ఏమి ఉండదండి. సో అందుకు మీరైతే డేటా అనలైజ్ చేయాలి, ఎక్సెల్ షీట్ అనేది తయారు చేయాలి, ఇంకా ఇన్వాయిస్ అనేది మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు ఇచ్చిన అన్నీ అయితే మీరు ఒక ఇన్వాయిస్ లాగా చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు పోస్టర్స్ ఉంటాయి కదా, సో ఆ పోస్టర్స్ అనేవి కూడా అంటే వాళ్ళు చెప్పినవన్నీ మీరైతే వర్క్ అయితే ఇందులో చేయాల్సి ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ శాలరీ ఇంత అనేది ఇంకా అయితే ఎగ్జాక్ట్గా తెలియదండి. సో మీరు ఒకవేళ మీకు హెచ్ఆర్ కాంటాక్ట్ అయ్యి మీకు ఇంటర్వ్యూ తీసుకుంటే సో శాలరీ అన్నీ అయితే వాళ్ళే మీకు చెప్తారనమాట. ఇంకా మిస్ చేసుకోకుండా జాబ్కి అయితే అప్లై చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ ద్వారా అయితే అప్లై చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి పండు అఫీషియల్ 1M అండి, టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి జాబ్ లింక్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మన వాట్సాప్ ఛానల్ పండు అఫీషియల్ 1M, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పండు అఫీషియల్ 1M అండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో
సో నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా ఇష్యూ వస్తే నాకు స్క్రీన్ షాట్ షేర్ చేసి మెసేజ్ అయితే పెట్టండి నాకు. అప్పుడు నేను మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఎందుకంటే కామెంట్లో మీరు షేర్ చేయలేరు కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ అయితే చేయండి, అప్పుడు రిప్లై ఇస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పండు అఫీషియల్ 1M ఛానల్కి ఇంకా మీకు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వీడియోస్ అయితే డైలీ వస్తుంటే మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.